జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేనెందుకు మీ దగ్గర నటిస్తాను చెప్పండి? అవునా? అయితే నువ్వే రాజీనంటావు? అవును సార్. నీకేం తెలియకుండానే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన నా మొదటి భార్య రాజనందిని గురించి, తనకి ఇంటి పట్ల, ఈ కుటుంబం పట్ల ఉన్న ప్రేమ గురించి బాగా తెలిసినట్టే అచ్చం తనలాగే చాలా బాగా యాక్ట్ చేసావన్నమాట. మళ్ళీ అదే మాట అంటారేంటి సార్? మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఒకటే చెప్తున్నాను. నాకు ఏం జరిగిందో, నేను ఏం చేశానో నాకు ఏమీ గుర్తులేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. ఇన్ని రోజులుగా నమ్మాను కదా, చాలదా? ఇట్స్ ఓకే. రాజనందిని గురించి కూడా తెలియడంలో విచిత్రమేం లేదులే. ఆ గదిలో తనకు సంబంధించిన డైరీ చదువుంటావు, లేదా జెండే చెప్పాడని చెప్తావు, అంతేగా? ఇంతకన్నా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అది కాదు సార్. ఇప్పటికే చాలా లేట్ అయింది, బయలుదేరు. సార్ ఎక్కడికి? అంటే ఇప్పటికి ఇప్పుడంటే ఒంట్లో కాస్త ఒంట్లో నలతగా ఉంది, బాడీ పెయిన్స్, జ్వరం, హెడేక్ ఎక్సెట్రా ఎక్సెట్రా సాకులు చెప్పి జర్నీని పోస్ట్ పోన్ చేయాలని ప్లాన్ చేయకు. బికాస్ అవన్నీ వర్కౌట్ కావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నా అను అనే నమ్మకంతో ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నా మనసులో స్థానం ఇచ్చాను. కానీ నువ్వెప్పటికీ అనువి కాలేవని తెలిసిపోయింది. అను కాని ఈ రాజీకి నా జీవితంలో ఎలాంటి స్థానం ఉండదు. ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సార్ 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.